ఆత్మకూరులో ఎస్ఐఆర్ ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆకస్మికంగా పరిశీలించారు. నియోజకవర్గంలో 83% డిజిటలైజేషన్ పూర్తి చేసి జిల్లాలో తొలి స్థానంలో నిలపడంపై అధికారులను అభినందించారు. మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, జాడ తెలియని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి నిర్ధారించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పావని, తహసీల్దార్ పద్మజ కుమారి, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఎంపీడీఓ, బిఎల్ఓలు ఉన్నారు. హైదరాబాద్లో కూడా ఓటు ఉందా? మా నాయకు సంబంధం లేదు. మీరు సపోజ్ మన జిల్లాలోనే ఉన్నారంటే అక్కడే బిఏలోతో మాట్లాడితే కానీ అక్కడే కనీసం ఎంట్రీ అవ్వాలి కదా. రెండు చోట కూడా డిలీట్ చేయకండి. ఎవరు హౌస్ ఉంది, ఎక్కడే రాత్రి పడుకుంటున్నారు, అక్కడే ఓటు ఉండాలి. ఇది రవిచంద్రన్ డిలీట్ చేసేస్తారా? హుసేన్ బి షేక్, రమతుల్లా షేక్, ఆదిశేషయ్య పెట్టెట్టి, మోనీ పతన్ చేశారా? సార్ ప్లీజ్ రండి సార్. వస్తామండి. రండి రండి. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి జిల్లాలో 76% వరకు డిజిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి జిల్లా కంటే బాగా చేస్తున్నారు. 81% ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్లో ఈ లాస్ట్ 15-20% మనం కొంచెం పుష్ చేయాలి. ఎందుకంటే 14th లాస్ట్ డేట్ కావాలి. మీ ద్వారా అందరికీ రిజెక్ట్ అంటే ఈ సాటర్డే సండే ఖచ్చితంగా మీ ప్లేస్లోనే ఉండాలి. మా బిఎల్ఓస్ మీ దగ్గర పొద్దున్న 6కి లేకపోతే సాయంత్రం 8 ఆ టైం కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఎవరికి ఎక్కడ ఓటు ఉండాలి, వాళ్ళకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. చాలా రకరకాలుగా పబ్లిసిటీ క్యాంపెయిన్స్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కూడా క్షేత్రస్థాయికి వచ్చి అందరూ ఆర్డీఓస్ కానీ డిప్యూటీ కలెక్టర్స్గా తిరుగుతున్నారు. ఎవరికి ఓట్ హక్ పోకూడదు, ఖచ్చితంగా వాళ్ళు ఓటు ఉండాలి. ఆ ఆలోచనతో ఈ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతున్నాయి. ఈ నాతో పాటు నాలాగా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మిగతా ఆర్డీఓస్ కూడా ఇంటి వెళ్ళి ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది వీక్షణ కూడా చేస్తున్నారు. దీంతోపాటు 13th, 14th ఈ లాస్ట్ 2 డేస్లో మనం బిఎల్ఏ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎలా ఉంది అంటే సపోజ్ ఒక పోలింగ్ స్టేషన్లో 1200 ఓట్స్ ఉంటే మాకు సపోజ్ 1100 మాత్రమే దొరికినాయి. ఈ 100 మెంబర్స్ ఎలా ఉంటుంది అంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో కొంతమంది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళకి డబల్ ఓట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డబల్ ఓట్స్ ఉంటే ఒకే చోట పెట్టడానికి ఉంది. ఆ ఆప్షన్ మీ దగ్గర ఉంది. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఓటు ఉండాలి. లేకపోతే మీ పెటర్నల్ హౌస్ ఎక్కడ ఉంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అక్కడ పెట్టవచ్చు. అది మీ ఇష్టం. కానీ ఒక్క పర్సన్కి ఒకే ఓటే ఉండాలి. సో దానివల్ల ఖచ్చితంగా కొంత నంబర్ తగ్గుతాయి జాబితాలో. సో అది కూడా అవగాహన కార్యక్రమం పెడుతున్నాము. 13th, 14th ఈ బిఎల్ఓ అండ్ బిఎల్ఏ మీటింగ్స్ ఆల్ పార్టీస్. ఈ ఎలక్షన్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన విషయం కాబట్టి ఆల్ బిఎల్ఏస్ని పిలిచేసి బిఎల్ఓ ఇప్పుడు ఒక లిస్ట్ చూపిస్తారు. సార్ ఇది ఏఎస్డి లిస్ట్. ఏఎస్డి అంటే అబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ అండ్ డిలీటెడ్ ఓట్స్. సో ఈ డెత్ ఓట్స్. సో ఈ 4 లిస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైనాకి అభ్యంతరం ఉంటే, ఎందుకంటే 14th, 15th మార్నింగ్ మేము ఒక డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. అది ఫైనల్ లిస్ట్ కాదు. ఈ లిస్ట్ చూపించిన తర్వాత ఎవరైనాకి అభ్యంతరం ఉంటే, లేదు మేము ఉంటున్నాము, మా పేరు తీసేయలేదు, లేకపోతే మాకు ఫామ్ ఇవ్వలేదు, లేకపోతే మా ఫామ్ ఇచ్చిన తర్వాత మా నుంచి తీసుకోలేదు, అట్లాంటివి ఉంటే వాళ్ళు మాకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ పెట్టవచ్చు. నేరుగా
ఈఆర్ఓ గారికి అది వెళ్ళడం జరుగుతుంది. ఈఆర్ఓ గారు దీన్ని నోటీస్ ఇచ్చేసి ఆ పర్సన్ని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతున్నాయి. సో ఏమీ భయపడాల్సింది అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఆఫీసర్స్ చేస్తున్నారు. లాస్ట్ 10 డేస్లో నాకు తెలిసి సాటర్డే ఉన్నా, సండే ఉన్నా, ఈద్ ఉన్నా, ఏ రోజు ఉన్నా వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. ఆఫీసర్స్ని కూడా దయచేసి మీ సపోర్ట్ ఇవ్వండి. విజయవంతంగా ఈ ఎక్సర్సైజ్ త్వరలోనే పూర్తి అవ్వాలి అనేది కోరుతున్నాను. సార్ 15th ఇచ్చే లిస్ట్లో అబ్జెక్షన్స్ ఉంటే ఎన్ని రోజులు టైం ఇస్తున్నారు సార్? 1 month. 30 రోజు వరకు మీరు క్లెయిమ్స్ చేసుకోవచ్చు. ఈ డేట్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? నా చేతిలో లేదు, తర్వాత నాకు తెలిసి అవ్వదు. సో 14th అంటే 14th సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సార్ ఇందాక మీరు ఒక విషయం అన్నారు, రెసిడెంట్ ఆఫ్ దట్ ఏరియా ఈసీఐ చెప్పిన గైడ్లైన్ అంటే ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఎక్కువ టైం ఎక్కడ ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ హౌస్కి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ గురించి చెప్తున్నారంటే వాళ్ళ హౌస్ వచ్చేసి సీతారాంపూర్, ఇక్కడే పని చేస్తున్నారు, అక్కడే కూడా ఎప్పుడప్పుడు వెళ్తున్నారు. సో అక్కడే పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడే జాబ్ కోసం ఇక్కడే రావడం జరిగింది. సో ఈయన దగ్గర ఇప్పుడు ఈయనే చెప్తున్నారు నాకు ఇక్కడే కూడా ఓటు ఉంది, అక్కడే కూడా ఓటు ఉంది. ఇప్పుడు ఈయనకి ఆప్షన్ అడిగాం. సో ఈయన ఏం చెప్తున్నారంటే సార్ నేను ఈరోజు జాబ్ కోసం వచ్చాము, రేపు జాబ్ కోసం వేరే వాళ్ళు వచ్చాము, కానీ సీతారాంపురం నాది, అది నా హౌస్, నా ఆస్తి, సో నాకు అక్కడే ఓటు కావాలి. నో ప్రాబ్లం, మీరు సీతారాంపురంలో ఇక్కడే ఆ బిఎల్ఓకి చెప్పడం జరిగింది. సీతారాంపురంలో ఈయన ఎన్రోల్ అయిపోతారు, ఇక్కడే డూప్లికేట్ కింద చూపిస్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.